హల్లెలూయా. మొదటిగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే స్టేజ్ మీద ఉన్న ఆనందరావు గారికి, అలాగే నీలమయ్య గారికి, మా సిస్టర్ కూడా నా వందనాలండి. ఇప్పుడు ఉన్న మన జీసస్ ప్రేయర్ గ్రూప్, అలాగే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా నా వందనాలండి. చిన్న వాట్సాప్ చూసుకుని అదే లూకాసు వార్త 11 చూసుకుంటే అయితే 10 చూసుకుంటే కనుక, అయితే ఆ దూత భయపడిపోయి, ఇదిగో ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి కానవని ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకుని నిండుట మీరు చూస్తుందని వారితో చెప్పారు. దేవుడి పరిశుద్ధులను దేవుడి వెనుకలో భద్రపరుచుకుంటా. అయితే ఇక్కడ దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందు నిమిత్తమైతే వచ్చాడండి, మన పాపాలని విడుదల కోసం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈనాడు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకను ప్రపంచం అంతా, ఒక దేశం కాదండి, 2 దేశాలు కాదు, ప్రపంచం అంతా కూడా ఈనాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రమే, ఆయన జన్మదిన వేడుకను మాత్రమే ఒక ప్రపంచం ఈనాడు జరుపుకుంటుందండి. ఈ లోకంలో దేవతలు అనబడిన వేటి కోసం కూడా ప్రపంచంలో దేనికి ఎవరికి ఎక్కడ తెలియదు. కానీ యేసుక్రీస్తు ఏంటండి, అందరికీ ప్రభు. ఒక్కరికే ప్రభు అండి, ఇక్కడ ఉన్న మనకైనా ప్రభు కాదు, అందరికీ కూడా యేసుక్రీస్తు ఎవరండి, ప్రభు. అయితే ఈ ప్రభు ఈ లోకానికి ఏమి తీసుకొచ్చాడంటే వెలుగుని తీసుకొచ్చాడు. అందుకే కదా నక్షత్రం నక్షత్రమే కదా దారి చూపించింది. అక్కడ గొల్లలైనా జ్ఞానులైనా ఎవరికైనా ఒక నక్షత్రం దారి చూపింది. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా ఎలా ఉంటున్నాడండి, ఒక నక్షత్రం వలె, వెలిగే జ్యోతుల వలె, ప్రకాశించే నక్షత్రాల వలె ఎప్పుడు కూడా మనల్ని ఉండమన్నాడు. ఇందాక ఆనందరావు గారు కూడా చెప్పారు. ఏమనంటే బ్యూలా నోయల్ గారు అనేకుల్ని దేవుని వెలుగులోకి నడిపించాలని, మనమందరము కూడా వారికి సహకారులుగా ఉండాలని వారి కొరకు నిత్యం ప్రార్థించుకున్నాడు. కరెక్టే కదండి. వారే కాదండి, వారి కోసం ప్రార్థన చేస్తూ మనము కూడా ఈ రోజు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరం కూడా దేవుని యొక్కకు అనేకులను నడిపించాలని, దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తపట్టు చివరి వరకు కార్చి మన కోసం ఈ లోకాన్ని విడిచిన ఆయన శ్రమను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ఒక్కరోజే కాదు ప్రతి రోజు కూడా మన జీవితంలో క్రిస్మస్ అనేది మన జీవితంలో ఉండాలన్నమాట. అటు రీతిగా మనం ప్రతి ఒక్కరి కోసం ఏంటి భారం కలిగి మనమందరం కూడా ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. దేనికోసం అంటే అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు. ఈ లోకానికి దేవుడు ఎంత నిమిత్తం అయితే వచ్చారో, ఎందు నిమిత్తం అయితే ఈ లోకంలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి మన కొరకు వచ్చి మన కొరకు మరలా చాలా సిద్ధపరచుకుంటూ మరి వెళ్ళి ఉన్నారో, ఆయన యొక్క ప్రతి ఆజ్ఞను కూడా నెరవేరుస్తూ ఆయన కొరకు పనిచేసే ఒక సైనికుల వలె, ఒక సేవకుల వలె, ఒక పరిచారకుల వలె మనం అందరం ఉండాలని అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి అలాగే అందరికీ క్లాప్ చేస్తాం.